హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా జూలై 29 మంగళవారం రోజు ఒక దైవశక్తి మీపై అనుగ్రహం ఎక్కువగా కనపడుతుంది. మరి ఆ దైవశక్తి ఎవరు, ఎందుకు మీపై అంత అనుగ్రహం కలగబోతుందో మన వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే అదృష్టం, ఐశ్వర్యం, ఆస్తి, అంతస్తు, అన్ని రకాలైనటువంటి శుభసూచనల గుర్తు. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద ఎక్కువగా కనబడుతుంది. శుక్రగ్రహణం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ తులారాశి మీద ఎప్పుడు కూడా ఉంటుంది. మంచి ఆరోగ్య సమస్యలు ఎటువంటి లేకుండా మంచిగా చూస్తూ ఉంటుంది. మంచి సిరి సంపదలతో వీరి జీవితంలో ఒక స్థాయి కాకపోయినా ఒక స్థాయిలో అయితే వీరి జీవితం అనేది మొత్తంలో ఎప్పుడైనా సరే ఒక మంచి స్థాయికి అయితే ఎదుగుతున్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. కష్టాలు వచ్చినప్పుడు కూడా అవి వీరికి ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అదృష్టం వల్ల దరిద్రం అనేది పెద్దగా వీరిని హింసించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి జీవితం పరంగా చాలా వరకు కూడా మీరు చేసేటువంటి పుణ్యాలు కానివ్వండి, వీరికి ఉన్నటువంటి మంచితనం కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, వీరిని రక్షిస్తూ వస్తుంది. అటువంటి మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా పెద్దలను గౌరవించినటువంటి విధానం అవ్వచ్చు, వీరి తెలివితేటలు, వీరి కష్టము, ఇలా ప్రతిదీ కూడా వీరి జీవితానికి ఒక మంచి సహాయంగా, ఒక తోడుగా నిలవడానికి ఈరోజు ఇలాంటి మంచి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెడు చేసినా మనల్ని వదిలిపెట్టదు, మంచి చేసినా మనల్ని వదిలిపెట్టదు. మనుషులు ఎవరు మనం చేసేటువంటి తప్పులు కనిపెట్టలేకపోవచ్చు, కానీ దైవం మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటుంది. అలాగని ఈ తులారాశి వారికి వ్యక్తిత్వం అనేది చాలా మంచిది. కళ్ళలో కూడా ఎవరిని కీడు కోరుకునేటువంటి వ్యక్తులు కూడా కాదు. అలాగని పని కట్టుకొని ప్రపంచాన్ని సేవ చేసి అంత గొప్ప ఉదయం కూడా కాదని చెప్పుకోవచ్చు. అంటే నటించడం చేతగాని మనుషులు కొంతమంది మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎవరికి ఎలాంటి సాయం చేయకపోయినా కూడా మాటల్లోనే కోట్లు దాటిపోతూ ఉంటాయి అన్నట్లుగా చెబుతూ ఉంటారు. మాటలు కానీ తులారాశి వారు ఎప్పుడు కూడా అలా చేయరండి. ఏదైనా సరే చేస్తే చేస్తామని, చెయ్యకపోతే చెయ్యమని చెప్పి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద కడాకమ్మంగా బదులు కొట్టేస్తారు. వీరిని గొప్ప ఉదయంగా చెప్పుకోవచ్చు. వీరి మాటలు మొదట్లో ఎదుటి వారిని ఇబ్బంది కలిగినప్పుడు కూడా, కానీ ఆ తర్వాత వీరి యొక్క గొప్ప మనసును చూసి తెలుసుకొని వీరిని గౌరవిస్తారు, మొదలు పెడతారు కూడా అని చెప్పుకోవచ్చు. కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు, అయినా సరే ఆ స్థిరాస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఉన్న ఆస్తిని రూపాయి కూడా కదిలించరు. పూర్తిగా కష్టంతోనే బతుకుతారు. వీరి కష్టంతోనే చేసే ప్రతి పని కూడా విజయం సాధిస్తున్నారు. వీరు కూడా ₹1 వెనుకేసుకోవాలని కష్టపడి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా వీరికి కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఏ రోజు కూడా సంతోషంగా ఉండరు అని చెప్పలేము. ప్రతిరోజు కూడా కష్టంగానే గడుస్తుంది. ఏదో ఒకటి బిజీగా ఉండడం, ఇలా ఎప్పుడు కూడా మీకు చాలా వరకు కూడా ప్రసరించేటువంటి మనస్తత్వం ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు. అలాగే వీరి చుట్టుపక్కల వారు కూడా మిమ్మల్ని ఎంతో గౌరవిస్తూ ఉంటారు. కాకపోతే ఒకసారి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు కూడా మీకు వచ్చినటువంటి సందర్భాలు కూడా మీరు చూసి ఉన్నట్టు. ఎంత గొప్పవారైనా సరే వాళ్ళని అస్సలు లెక్క చేయరు. ఎవరైనా తలదూరిస్తే మాత్రం వీరికి విమర్శనం వంటి కోపం అనేది వస్తుంది. ఎప్పుడు కూడా వారి పని వారు, లోకంలో వారు ఉంటారు. అంతేకాకుండా వీరు చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటానో ఈ తులారాశి వారి జీవిత భాగస్వాములుగా పొందుతారు. ఎందుకంటే మీరు మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఎలాంటి కష్టం కూడా మీరు పడినవారు.
కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఎంత కష్టమైనా సరే వాళ్ళని ఒక స్థాయిలో సంతోషంగా ఉంచాలని చెప్పి ఎప్పుడు కూడా మీ కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే బయట వారిని, ఇంట్లో వారిని అవ్వచ్చు, అంతేకాకుండా చాలా గౌరవిస్తూ ఉంటారు. కాకపోతే ఒకసారి కొంచెం ఎక్కువ కోపం వల్ల కొంచెం నోరు జారి కూడా గబుక్కున ఒక మాట అనేస్తారు. దానివల్ల కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది. వీరికి తల్లిదండ్రులతో కొంచెం ఎక్కువగా మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక దాని గురించి గొడవ జరుగుతూ ఉంటుంది. ప్రేమ అనేది మనసులో ఉంటుంది. కొంచెం తల్లిదండ్రులకి అలాగే కూతుర్లకి కొంచెం మాట పుట్టినప్పుడల్లా అవకాశాలు కూడా వస్తుంటాయి. అవేవి కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆలోచన విధానం అనేది బాగా ఉంటే ఈ రోజులకు సంబంధించినటువంటి ఇలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ₹1 ఖర్చు అయినా పర్వాలేదు, చేసే పని ఏదైనా సరే పర్సెంట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, పనిలో విజయం సాధించేట్టుగా దాన్ని ముగించాలి. ఎలాగైతే చేయాలో అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాలి అన్నట్లుగా వారు గట్టిగా ఆశిస్తూ ఉంటారు. కొంచెం కుటుంబంలో ఉన్నవారికి గిట్టినట్టుగా కొంచెం వ్యతిరేకించే అవకాశం అనేది పుష్కలంగా ఉన్నాయి. అలాగే చిన్న మాట గొడవలు అనేది పెద్దగా తిరిగి వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి మొఖాలు ఒకరు చూసుకోలేనటువంటి స్థాయికైతే చేరిపోతున్నారు. అలాగే వీరిలో కొంచెం ఆ మొండితనం అనేది ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరు మీ ఇష్టాన్ని తగ్గట్లుగా మీరు చేసుకున్న కూడా పెద్దవారిని గౌరవించాలన్నమాట. ఇంకా పెద్దవారిని గౌరవించరు అని చెప్పడం లేదు. చెప్పేది ఏంటంటే ఒకసారి పెద్దవాళ్ళు కూడా కొంచెం మొండితనంగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇంత చేసినటువంటి పెద్దవారిని వ్యతిరేకించడం వల్ల వారి మనసు అనేది బాధపడుతూ ఉంటుంది. అవి మీరు బాగా శాపాలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పెద్దవారిని యొక్క ఆశీర్వాదాలు మీకు ఉండడం మీకు జీవితంలో ఇంకా మంచి స్థాయికి అటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ చేసిన కూడా చిన్నగా నయా భజన చేసి పక్కకు చేయటువంటి ప్రయత్నం చేయండి. కానీ నువ్వెంత అన్నప్పుడు ఏంటి అనేది మీకు ఒక శాపంగా మారుతుంది. వచ్చే అవకాశం కూడా మీకు పూర్తిగా దూరం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు అనేది చేయవద్దు. వారు ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు తప్పుగా అనుకోకండి. అది వారినే ఉండనివ్వండి. మనం చేసే పెద్దవాళ్ళు చేసే బిడ్డలు చేసిన ప్రతిదీ గమనించడానికి దైవం అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరేమిటండి అనేది గబిక్కిన నోరు జారి ఇంట్లో వారైనా లేదా బయట వారైనా సరే ఒక మాట కూడా అనవద్దు. అనుకుంటే అనుకోని అని మొదలుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కువగా ఏమీ చేయలేరు. కాబట్టి ఇంక మధ్య భక్తులుగా ఉన్నవారికి ఉండవద్దు. మీరు చాలా వరకు కూడా అసలు ఈ తులారాశి వారు ఎంత తెలివిగా ఉన్నారో తెలుసుకోండి. వీరి మనస్తత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక చేపను మనం చేతిలో తీసుకున్నప్పుడు మనం చేతిలో ఉంచినట్లే ఉంది, అది వెంటనే జారిపోతుంది. అలాగే ఈ తులారాశి వారు కూడా అంతేనండి. ఎవరు కూడా దొరకరు. ఎదుటి వారికి దగ్గరలో ఉండి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. కానీ వీరికంటూ ఒక గొప్ప సొంత ఆలోచన అనేది వీరికుంటూ ఉంటుంది. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ మనిషి అనేది ఎప్పుడు కూడా ఎవరికి సొంతం కానివ్వరు. వారి మనసు ఎప్పుడు కూడా కుటుంబానికే మాత్రమే, సొంత కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఎవరికి లొంగరు కూడా, ఎవరి మాట అస్సలు వినరు. వారి జీవిత భాగస్వామి ఏమన్నా చెబితే మాత్రం తప్పకుండా వింటారు. అంటే ఈ తులారాశి వారికి కానీ ఈ భూమి మీద ఎవరు చెప్పినా కూడా వారు వినరు. తులారాశి వారు మనస్తత్వం మీరు గమనించుకోండి. వీళ్ళు తులారాశి వారు జీవితంలో 99% ఇలాగే ఉంటుంది. వారి జీవిత భాగస్వామి మాట తప్ప తల్లిదండ్రుల మాట కావచ్చు, భాగస్వామి కావచ్చు, ఇలా చాలామందిని గౌరవిస్తారు. వారు చాలా ప్రేమగా మాట్లాడతారు. చెప్పిన ప్రతి మాట కూడా వింటారు. ఎవరేం చెప్పినా కూడా వీరు అసలు చెవిలోకి కూడా వెళ్ళనివ్వరు. తులారాశి వారి మనస్తత్వం అయితే ఎక్కువ శాతం ఇలానే ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామి మాట వినవాళ్ళు ఎవరు కూడా చెడిపోరు. ఎందుకంటే మనల్ని నమ్ముకునే వచ్చేటువంటి మనుషులు మనతో కలిసిపోయేటువంటి బతికే మనుషులు. కాబట్టి భార్యాభర్తలను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
ఒకరి మాట ఒకరు వినాలి. అలా ఉండడం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అయితే మీలో కొంతమంది బాగా కష్టాలు పడుతున్నారు. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టానికి నష్టాలకి కానివ్వండి, మీకు ఉన్నటువంటి బాధలు కూడా అదృష్టమైనది తలుపు రేపు తట్టబోతుంది. ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయలని ఆస్తినైతే మీకు సొంతం చేయబోతుంది. మీరు ఈ చిన్న పని చేయాలి. ఏం చేయాలంటే సింపుల్గా ఏమీ లేదండి. ఒక 5 శుక్రవారాలు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి ఇంట్లో పూజ చేసుకోవాలి. 5 శుక్రవారం మీకు గుర్తు పెట్టుకొని నిష్టంతో చేసుకోవాలి. అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలి శుభ్రంగా చేసుకొని చక్కగా వాకిట్లో పూజ చెయ్యండి. అంటే ముగ్గు వేసి మధ్యలో పసుపు కుంకం వేసుకోండి. అంతేకాకుండా గడపను పసుపు రాసి కుంకంతో బొట్టు పెట్టి అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా వేపాకు కొమ్మలు కానీ ఉండాలి. ఇరువైపులా తగిలించుకొని కానివ్వండి. ఇంటి లోపల కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఆడవారు చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకొని తలలో పూలు పెట్టుకొని అలాగే నుదుట్న కుంకుమ పెట్టుకొని ధరించి పాపిలో కూడా కుంకుమ ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా ఇలాంటి నియమానైతే ఆచరించుకుంటూ మీ లక్ష్మీదేవిని 5 శుక్రవారం పూజ చేయండి. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. మాంసాహారం అనేది ముట్టకూడదు. అలాగే ఈ రేపటి రోజు 5 వారాలు ఆడవారైతే చేయకూడని పనులు 5 రోజులు తప్ప మిగిలిన టైంలో ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి యజమాని చేస్తే ఇంకా పుణ్యం అనేది మనకి ఎక్కువగా వస్తుంది. కానీ దానివల్ల ఎలాంటి నష్టం అనేది కూడా ఉండదు. కాబట్టి చక్కగా నియమ నిష్ఠాలతో ఈ పరిహారం అనేది మీరు 5 వారాలు చేయాల్సి ఉంటుంది. ఈ 5 వారాలు ఏంటంటే లక్ష్మీదేవికి మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంట్లో లక్ష్మీ నరసింహ యొక్క పటానికి గంధము కుంకుమ అలాగే పుష్పాలతో అలంకరణ చేసి మనకు తెలుపు రంగు గులాబీ పూలైన తెలుపు రంగు మధుర పువ్వులైన తెలుపు రంగు సంబంధించినటువంటి పుష్పాలు ఏవైనా సరే తెల్లంటి పుష్పాలతో ఆ లక్ష్మీదేవికి అలంకరణ చేసి ఇంట్లో పాలు పొంగించుకొని కొబ్బరికాయ కొట్టి పాలతో చేసేటువంటి నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పించండి. అంటే తెల్లటి పుష్పాలతో అలంకరించడం అంటే తెల్లటి నైవేద్యం అది పాయసమైనా లేదా తెల్లటి పొంగల ఎట్లయినా సరే పర్వాలేదు. తెలుపు రంగులో చక్కెర పొంగల్ అవ్వచ్చు. తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని మీరు తల్లికి కానీ సమర్పించండి. ఇలా 5 వారాలు ఒకవేళ మీకు శక్తి సహకరించాలనుకుంటే తెల్లటి పాలైనా సరే మీరు చక్కగా ఆ తల్లిని మధుర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని మీ కాఫీ టీలుగానైనా వాడుకోవచ్చు. ఇలా తెలుపు రంగులో చేసేటువంటి నైవేద్యాన్ని కనుక మీ తల్లికి ఆ లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసి మీకున్నటువంటి ప్రతి కష్టము నష్టము నుంచి కూడా పూర్తిగా బయటపడి ఇంటి లోపల ఉన్నటువంటి దుష్టశక్తి అంతా కూడా మీకు తొలగిపోతుంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా మీకు బాగా కలిసి వస్తుంది. ఆ తల్లి స్వయంగా మీకు కోట్ల రూపాయలనిచ్చి మరి వెళ్తుంది. అలాగే మీకు తర్వాత మరుసటి రోజు వచ్చేటువంటి అంటే శనివారం రోజు తెల్లటి పంచదార బియ్యం కూడా మనకు తెలుపు రంగులో ఉంటాయి. కాబట్టి బియ్యము అలాగే ఎవరికైనా వస్త్రదానం చేయండి. కానివ్వండి మీ శక్తికి తగ్గట్లుగా మీ శక్తిని మించి కాదండి. అలాగే వస్త్రాలు దానం చేయడము అలాగే గోమాతకు పచ్చగడ్డి తినిపించడం. గోమాత కూడా ఏదైనా ఆహారం కూడా చిన్న బెల్లం ముక్క కానివ్వండి ఏదైనా ఆహారం తినిపించినట్లయితే మీ ఇంట వంటంట్లో కొంచెం పక్షులు మూగజీవులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటికి కాస్త నీటిని తాగడానికి పెట్టమను. ఆహారంగా ధాన్యాలు చల్లడం ఇలాంటివి చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఏలినాటి శని కూడా మొత్తం కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఏవైతే మీకు ఎదుగుదలలు అడ్డంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు ముందు ప్రత్యేకంగా ఈ 5 శుక్రవారాలు మాత్రం తెల్లటి పుష్పాలతో తెల్లటి నైవేద్యంతో ఇలా పూజ కనుక చేసినట్టయితే మీకు లక్ష్మీదేవి స్వయంగా కోట్ల రూపాయలు అనేది మీ సొంతం చేస్తుంది. అలాగే అవకాశాలు మీకు ఇస్తూ ఉంటుంది. మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి. చేసిన 4 దిక్కుల నుండి ధనం వస్తూ ఉంటుంది.
చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మీదేవి రేపు మీ ఇంట్లో తాండవం చేస్తుంది. విన్నారు కదండి, రేపటి రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, పూజ అనేది ఎలా చేయాలనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.